రైట్. ఇక చూసుకుంటే జాతక ప్రభావం ఒక వ్యక్తి మీద ఎలా ఉంటుందనే దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీఆర్ గారు. ముఖ్యంగా కేసీఆర్ గారు మనం 10 ఏళ్ల క్రితం చూసుకుంటే ఆయనది హవా నడిచింది ఒక టైంలో. అంటే ఒక వ్యక్తి మీద ఒక జాతకం ఎంతవరకు పనిచేస్తుంది అనుకోవడానికి ఇవాళ పాపం ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా ఉందనే మనం అనుకోవాలి. ఇక కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 17 ఫిబ్రవరి 1954. ఒకసారి కేసీఆర్ జాతకం ఎలా ఉందో చెప్పండి. 17/2/1954 ఆశ్లేష నక్షత్రం అండి. ఆశ్లేష నక్షత్రం, మేష లగ్నం, కర్కాటక రాశి. ఇప్పుడు వారికి నడుస్తున్నది రాహు మహాదశ. నెక్స్ట్ వచ్చి గురు మహాదశ వస్తుంది. వారికి గురు మహాదశ అనుకూలించే యోగం అండి. అయితే 8th May 2024 తర్వాత వారి టైం ఇప్పుడున్న పరిస్థితి కన్నా కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని మెల్లిమెల్లిగా దాన్ని ఒక స్టేజ్కి తీసుకురావచ్చు. అయితే ఇందులో వారికి ఎలాగూ భక్తిభావం ఉంది. వారు తెలిసిన పెద్దవాళ్ళతో పూజలు చేపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎవరైనా మంచి సజెషన్ ఇచ్చి ఇవి మామూలుగా రొటీన్గా చేసే దీనికి రాజశ్యామల పూజ కాదండి, దీనికి కొన్ని గణపతి హోమం కానీ పూజలు ఉన్నాయి దీనికోసం. అంటే వారు కనుక కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ పొలిటికల్లో కూడా ఇంకా కొంచెం తగ్గిపోకుండా ఒక డిఫెన్స్ చేసుకునే ఒక మంచి స్టేజ్కి ఒక మెయింటైన్ చేసుకునే ఒక స్టేజ్ వస్తుంది. యాజ్ డేస్ పాస్ ఆన్ ఇంకా తర్వాత సంగతి వాళ్ళ స్టాచ్యూని బట్టి ఒక స్టేజ్. కానీ మరి ఇంత యోగం అయితే ఉంది ఒక మంచి స్థితిలో ఉండడానికి.